రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో ఐలైన పుట్టినరోజు కానుకగా రేవంత్ రెడ్డి గారు ఒక్క నియోజకవర్గానికే పెట్టి 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే గారు మా ఆపద్బాంధవుడైన ఐలన్న గారి మీద ఆగవాకులు చెవాకులు వెళుతారు. మీరు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి కూడా మూటకొండూరు మండలానికి ఏ విధమైన ప్రభుత్వ కార్యాలు కట్టకుండా అసమర్థ పాలన చేసి మా మండలాన్ని కొత్త మండలం అయినా కానీ పూర్తిగా నిరుత్సాహపరిచిర్రు. వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఐలన్న గారు మాకు గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల కోసం 12 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మమ్మల్ని ఎంతో ముందుగా మమ్మల్ని అధ్యస్తున్నారు. కావున మీరు అసమర్థ పాలన చేసి మా ఐలన్న గారిని అనడం మాకు సిగ్గుచేటిది. ఖబర్దార్ సునీత గారు. మండల కేంద్రంలో మూటకొండూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ఉద్దేశం, మొన్న 6 తారీఖు జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆలేరు నియోజకవర్గానికి నేనున్నా అనేసిన విధంగా ఈ ఆలేరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేది పోయి, ఈరోజు ఆలేరులో ఏ రోజు కూడా గత 10 సంవత్సరాలల్లా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోరు ఎమ్మెల్యేలు అయ్యి తప్ప ఆలేరు నియోజకవర్గాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. మీరు 10 సంవత్సరాలు ఏళ్ళ తర్వాత ఏ రోజైనా కనీసమైన మీ ముఖ్యమంత్రి దగ్గర ఏ రోజైనా ఒక్కసారి ఆలేరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడిరా అని ఒక్కసారి ఆలోచించాలి. ఎంతసేపు మీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగా మీ ఆస్తులు పోగు చేసుకోవడం కోసమే మీరు తపన పడ్డరు తప్ప ఏ రోజు కూడా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడపాలనే ఉద్దేశం మీకు ఏ రోజు కూడా లేదు. కానీ మీరు గంధమాల ప్రాజెక్టు ఈరోజు 1.4 TMCతోని ఎక్కడ కూడా రైతులను ముంచకుండా మీరు మల్లన్న సాగర్లో రైతులను మొత్తం ఊరంతా ముంచి వాళ్ళను రైతుల భవిష్యత్తును ఆగం చేసి ఇవాళ అటువంటి భవిష్యత్తు కూడా ఆగం కావద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలను ఎలాంటి ఎక్కడ కూడా వాళ్ళు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ఓన్లీ గంధమాల చెరువునువే మనం రైతులు నష్టపోకుండా ల్యాండ్ యాక్విజిషన్ లేకుండా గంధమాల ప్రాజెక్ట్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇలా ఫౌండేషన్ వేస్తే మీరు ఏం చేశారండి? ఏమైనా కానీ ఈ గంధమాల ప్రాజెక్టు నీళ్ళెట్ట తెస్తావు, గంధమాల ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తాడు, ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత మాది అని నిండు సభలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే మీకు చెవులు వినపడలేదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఆలేరులో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి మీరు గంధమాల చెరువును మీరు ఫౌండేషన్ వేసి మీరు స్టార్ట్ చేయాల్సింది పోయి పక్కన ఉన్నట్టు సోయి లేకుండా పక్క నియోజకవర్గాలు ఉన్నటువంటి బస్వాపురం తెచ్చుకుంటే కనీసమైనా మీకు సోయి లేదు. ఈ రోజు వరకు కూడా మీకు సోయి లేకుండా అదే గంధమాల ప్రాజెక్టు నిర్వహిస్తా అంటే ఎట్లా నిర్ణయిస్తారనే ఎట్లా కడతారనేది ఒక అబాకులు చబాకులు వేరుతున్నారు. మీ ఆస్తులు పోగు చేసుకోవడం, ఈ ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రైతులను భవిష్యత్తును తాకట్టు పెట్టి మీరు డబ్బులు వ్యాపారమే చేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఆలేరు నియోజకవర్గం రైతుల గురించి మీరు ఏ రోజు ఆలోచించలేదు. మా పెద్దలు, మా ఆపద బాంధవుడు బీర్ల ఐలన్న గారు ఈ ప్రాంతంలో సాగునీటికి ఇబ్బంది జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మా అన్నలు అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి వాళ్ళను ఇబ్బంది పెట్టి ఇవాళ జరుగుతున్నటువంటి గంధమాల ప్రాజెక్టు ఈ ప్రాంతం అంతా బాగుపడాలి. అక్కడ ఉన్నటువంటి బహుస్వాపురాన్ని తెచ్చుకుంటే కూడా కనీసం గంధమాల ప్రాజెక్ట్ స్టోన్ వేసే సోయి కూడా మీకు లేదు. ఏందండి ఇవాళ మళ్ళీ అదే విధంగా మీరు మాట్లాడతారు అవాకులు చవాకులు. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇవాళ మెడికల్ కాలేజీలు మేము తెచ్చినా అంటున్నావు. మెడికల్ కాలేజీలు ఏడ తెచ్చినావు? నువ్వు తెచ్చినావు. మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి నువ్వు నీ పక్కన ఉన్నటువంటి సూర్యాపేటలోని మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నారు, వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేశారు. ఇక నువ్వు ల్యాండ్ యాక్విజిషన్ చేసినావా? ఎక్కడ చేసినావు? మా పెద్దలు మా ఐలన్న గారు చొరవ తీసుకొని అధికారుల మీద ప్రెజర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దాతర్పల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి మెడికల్ కాలేజ్కు ఫౌండేషన్ వేయించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి ఇక్కడ ఉన్నటువంటి వైద్యానికి మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఇవాళ అంత కృషి చేస్తుంటే మీరు సోయి లేకుండా మీరు 10 ఏళ్ళు మీ వ్యాపారాల గురించి మీరు ఉండి ఈరోజు మాట్లాడుతూ అంటే ఆలేరు ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి మీరు అదేవిధంగా ఈ గంధమాల ప్రాజెక్ట్ అయినా
ఇవాళ మెడికల్ కాలేజ్ విషయమైనా ఇంకోటి అతి ముఖ్యంగా మా ముటకొండూరు మండలం అండి 7 సంవత్సరాలు కనీసమైన మండలం ఏర్పాటు చేసినాం. ఏ రోజైనా ఒక్క రోజైనా కనీసం ఆఫీసులు ఏడబెట్టాలి ఏం పెట్టాలి అనే సోయి కూడా మీకు లేదు. ఎంతసేపు అయినా రాజకీయం, ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయడం, మీరు ఓర్వలేక విమర్శలు చేస్తారని ఆలేరు ప్రజలందరూ నవ్వుకుంటుర్రు. ఇవాళ ఒక్కసారైనా మీరు ఆలోచన చేస్తురా? ఇవాళ 10 కోట్ల రూపాయలతోని ఇవాళ ఉన్నటువంటి ముటకొండూరు మండలాన్ని ఒక తీర్చిదిద్ది అభివృద్ధి పథకంలో నడపాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా మొన్న జరిగినటువంటి నీళ్లు కూడా ముటకొండ చెరువు నింపి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అంతా నీళ్ళు అందించినటువంటి ఘనత బీర్ల ఐలయ్య గారు. కనీసమైన జనముల ఆదరణ చూసి మీరు ఓర్వలేక విమర్శలు చేస్తారు తప్ప ఎక్కడ కూడా బీర్ల ఐలయ్య గారు ఈ ఆలేరు ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తున్నారు. రైతులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే మీరే అంటారు, మీ కవిత కూడా అంటుంది మేము దయ్యాలనేసరి. కాబట్టి మీరు మళ్ళొక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇంకోసారి కనుక ఈ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా జనంలో మీకు తగిన శాస్తి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.